నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు సీనియర్ అనలిస్ట్ మనతో ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాలన మీద, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకం మీద ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తూ వచ్చారు. అందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ స్పందిస్తున్న తీరును కూడా గమనిస్తూ వచ్చారు, విశ్లేషిస్తూ వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చారు. రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీ సాధించిన వ్యక్తిగా లోకేష్ గెలిచారు. ఇప్పుడు లోకేష్ పాత్ర ఏంటి, ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలి, అడుసుమిల్లి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం. నేను లోకేష్ గారి గురించి ఇంకెంతకంటే ఎక్కువ చెప్పొచ్చు, అంటే ఆయన ఎదుర్కొని వచ్చిన పరిస్థితుల్ని చూసాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మెజారిటీ ప్రజలు ఇంతలా నమ్మి, జగన్మోహన్ రెడ్డికి 90,000 వస్తే అతిపెద్ద మెజారిటీ అని అనుకున్నాం. కానీ 91,000 రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీ సాధించిన వ్యక్తిగా లోకేష్ నిలబడ్డారు. ఇప్పుడు లోకేష్ పాత్ర ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే లోకేష్ గారు ఆయన ప్రస్థానం మనం చూసుకుంటే రాజకీయం ఆయన ఇంట్లో ఉంది. అవును, పుట్టేటప్పటికి వాళ్ళు ఒక స్థాయిలో హోదాలో ఉన్నారు. అవును. అతను ఒక తెలుగువారి ఐకాను, తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న డాక్టర్ ఎన్టీ రామారావు గారు మనవడం. అంటే చిత్రసీమలో కూడా రారాజుగా వెలుగొందాడు ఆయన. రాజకీయాల్లో కూడా ఆయన నవయుగ వైతాళికుడు అయ్యాడు ఆయన. అంటే సామాజిక విప్లవకారుడు ఎన్టీ రామారావు గారు. అలాగే వాళ్ళ మామయ్య, మేనమామ, వాళ్ళ తల్లి సోదరుడు బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ బొనంగా, అంటే ఆయన మధ్య అంటే బాలకృష్ణ గారి మేనల్డ్. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అనేక సార్లు చెప్పుకుంటాం. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో రాజకీయం అంటే సామాన్యుడు కూడా తను నమ్మిన దాన్ని క్రమశిక్షణతో ఒక సంకల్పం, సత్సంకల్పం పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేస్తే అసాధ్యం కానిది ఏది లేదు. అసాధ్య సాధకుడిగా నిలిచాడు చంద్రబాబు నాయుడు గారు. అనితర సాధ్యుడిగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి కుమారుడు. అంటే అతని ముందు ఎన్ని సవాళ్ళు ఉన్నాయండి. ఎంతమంది అంటే చెప్తే నేను బలేవాడు అనుకున్నారు మీరు. కాదు, ఇది సవాళ్ళు. కరెక్ట్. ఒక పక్కన ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు. అంటే ఈయన ముందు టార్గెట్ 100 మార్కులు ప్రశ్న పత్రం ఇచ్చి 200 మార్కులు తెచ్చుకోమన్నట్టు అన్నమాట. సాధ్యమేనది? 100 మార్కులకు ప్రశ్న పత్రం ఇస్తే మీకు 100 వస్తాయి, బాగా వస్తాయి. అవును. కానీ 200 తెచ్చుకోవాలన్నట్టు పరీక్ష ఇది. దాన్ని అధిగమించుకుంటా వచ్చాడండి కుర్రోడు. ఈ ప్రయాణంలో విక్రింతలు, ఎకసెక్కాలు, వెటకారాలు, భయంకరమైన ట్రోలింగ్, జుగుప్సాకరమైన భాషతో కామెంట్లు, హేళన, ఎంత దారుణమైన ట్రోలింగ్ గురయ్యాడంటే అసలు ఒక వ్యక్తి, ఇంకో సాధారణ పౌరుడు ఎవడైనా సరే అంత బాగా చదువుకుని ఇటువంటి పరిస్థితులు ఎదురవుతే ఎంతవర రాజకీయం అని చెప్పేసి మానేసి వెళ్ళిపోతారు. కానీ దాన్ని సవాలుగా తీసుకున్నాడు ఆయన. తనను తాను మలుచుకున్నాడు. రూపురేఖ లావణ్యాలు, శరీర దారుఢ్యం, అసలు మేకోవర్ చూడండి. ఏ సినిమా హీరోకి తగ్గుతుంది? భాష. ఆ భాష విషయంలో అతన్ని ఎంత విమర్శించేవారు. ప్రజలు పరిపూర్ణంగా అంగీకరించే స్థాయికి చేరుకుంది. అసలు నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ఒక 20 నిమిషాలు మాట్లాడాడు ప్రెస్ తోటి. ఎక్కడ తడబాటు లేకుండా, అపస్వరాల అపశబ్దం లేకుండా ఏమి చెప్పాలనుకున్నాడో, ఏమి చేద్దాం అనుకున్నారో ఒక 20 నిమిషాల్లో ఒక సినిమా నరేషన్ ఇస్తాడు కదా ఓ డైరెక్టర్, అలా ఇచ్చేసాడు ఆయన. కరెక్ట్. అంతేకాకుండా ఆయన మంత్రిగా పనితీరు విమర్శ వచ్చింది ఆయన మంత్రి అవ్వటం మీద. కానీ ఆయన పనితీరు విషయంలో ఎవడో ఏలెట్ చూపించలేప్పుడు అవార్డు ఎగ్జాక్ట్లీ. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంచుకున్న స్థానం మంగళగిరి. 85లో గెలిచింది ఆ పార్టీ. మళ్ళా మధ్యలో సిపిఎం వాళ్ళు వీళ్ళకి ఏమైనా పొత్తుల్లో పోయింది, కానీ ఎప్పుడు గెలవలేదు. కొన్ని సామాజిక వర్గం ఏమైనా కులకోట అది అంటే కాదు. ఆ ఉన్నవాళ్ళు సగం మంది
వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఉన్న దాంట్లో కూడా. ఉమ్. అలాంటి చోట దాన్ని ఎంచుకుని ఒకసారి ఓటమి పొంది ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడి నుంచి ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత మారిపోయిన ప్లేసే, రాహుల్ గాంధీ గారు మారిపోయాడు. ఈ దేశంలో చాలామంది వాళ్ళు ఓడిపోయిన తర్వాత ప్లేసులు మార్చేశారు, ఈయన మాత్రం అక్కడే పోటీ. ఇవాళ రాష్ట్రంలోనే టాప్ 3లో ఉన్నాడు ఈయన మెజార్టీలో. అవును. అది ఈజీగా రాదు. ఆ ఎమ్మెల్యే ఏమో పేడెత్తడం, తలపాగా చుట్టుకుని నిక్కరేసుకుని కమలాసుని పోటీగా వచ్చి ఇలాగా యాక్షన్ చేస్తుంటే ఆస్కర్ వాళ్ళు ఒకసారి ఇతనికి ఏమైనా అవార్డు ఇద్దామని ఈసారికి వాళ్ళందరికీ ఆపేసి అనుకున్నారు కూడా అతని చేష్టలు చూసి. ఆడ పని అలా ఉంటే ఈయన ఏం చేశాడు, రోడ్లు వేయించాడు, అన్న క్యాంటీన్లు పెట్టించాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పుకుంటాడు. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద ఏ సమస్య వచ్చినా స్పందించాడు, సోషల్ మీడియాలో వచ్చిందని కూడా స్పందించి వాళ్ళ పరిష్కారం చూపించాడు. కరెక్ట్. ఇదంతా అయిన తర్వాత అనేక పోరాటాలు, వీళ్ళ అణిచివేత, దుర్మార్గం, ఆటంకాలు, అడ్డంకులు, వేధింపులు, దాడులు, కేసులు, వీటిలన్నిటిని ఎదుర్కొంటా కార్యకర్తకు అండగా నిలబడి రాష్ట్రంలో ఏ మూల ఏమొచ్చినా స్పందించి అక్కడికి రెక్కలు కట్టుకుని వాళ్ళండి. కోడి పిల్లల్ని గద్దల నుంచి కాపాడుకున్నాడు. ఈ విషయంలో వైసీపీకి అనుకూలంగా ఉండే కొన్ని సోషల్ మీడియాలో కూడా ఈరోజు నేను చూస్తే తెలుగుదేశం పార్టీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి కార్యకర్తలను కాపాడుకునే విషయంలో ముఖ్యంగా. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. వైఎస్ఆర్సీపీకి ఆ నిర్మాణమే లేదు, అసలు కార్యకర్తల్ని గాలి కుదిలేశారు. అలా కాపాడుకుంటా ఇది చాలదన్నట్టుగా చేస్తున్నాడు. కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అని నచ్చుతాడు డెఫినెట్గా. కానీ ప్రజలకే తనను తాను ప్రజల నుంచి తెలుసుకోవాలనుకున్నాడు, ప్రజలను తెలుసుకోవాలనుకున్నాడు. కరెక్ట్. ప్రజలను తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం, పాదయాత్ర చేయటం, వాళ్ళతో పాటు కలిసి మెలిసి అడుగు వేయటమే. రయ్యమని వెళ్ళిపోయి కూర్చుని వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ అన్నీ వచ్చేస్తాం కదా. అవును. అలాగే వెళ్ళిన తర్వాత విచిత్రంగా ప్రజలని ఈయన తెలుసుకోవాలనుకున్నాడు, కానీ ప్రజలు ఈయన గురించి తెలుసుకున్నారు. ఎగ్జాక్ట్లీ, తెలిసింది ఆటోమేటిక్గా. ఓరు బాబు ఇతన్నా వీళ్ళు ఇలా మాట్లాడారు, భలే ఉన్నారా, కత్తిలాగానే భలే ఉన్నారా, బాగా మాట్లాడుతున్నాడు రా, ఇతని గురించి ఏట్రా ఇలా చెప్పారు. ఇలాగా ఒక రకమైన పైగా అతను వాళ్ళు పెట్టిన అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ అధిగమించిన తీరు అందరిని ఆకట్టుకుంది. యూత్తో కనెక్ట్ అయ్యాడు, యూత్తో సమావేశమయ్యాడు, వృత్తి నిపుణులతో సమావేశమయ్యాడు, విద్యార్థులు సమావేశమయ్యాడు, వ్యాపారస్తులు సమావేశమయ్యాడు, సమాజంలోని అన్ని వర్గాలతో సమావేశమై వాళ్ళ సమస్యలని తను సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేస్తానని చెప్పాడు, సాల్వ్ చేయలేని దానికి పరిష్కారం చూద్దామని చెప్పాడు. వాళ్ళ నుంచి సలహాలు సూచనలు కోరుకున్నాడు, వాళ్ళతోటి మమేకమై వాళ్ళలో ఒకటిగా మాట్లాడాడు, కన్విన్స్ చేశాడు వాళ్ళని. రైట్. కన్విన్స్ చేసాడు, చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయలేదు, వాళ్ళు చెప్పింది అన్నాడు. కరెక్ట్. ఇలాగా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. అందుకనే రాయలసీమలో ఆయన ప్రారంభమైన చిత్తూరులో రాయలసీమ దాటకుండానే 3 ఎమ్మెల్సీలు కొట్టారు వాళ్ళే. అవును. రాయలసీమ దాటి వచ్చినోడికి ఈ నాయుడు కొడుకు రా అన్నవాడలో నాయకుడు అయిపోయి కూర్చున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉలిక్కిపళ్ళు వేసాడు, రాత్రి దెయ్యం కల్లోకి వచ్చినట్టే. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అరెస్టులు, వీళ్ళకి అడ్డంకులు రకరకాల మొదలెట్టేసాడు. అది పూర్తిగా అప్పుడు దాకానే పొలుగు పారతో గొయ్యి తవ్వుకున్నవాడు పొక్లైన్ బట్టి తవ్వించేసుకుని అందులో దిగిపోయి ప్రొక్లైన్ బట్టి గొయ్యి తవ్వించేసుకుని గబగబా నుచ్చినేసుకుని అందులో దిగిపోయి మరి కప్పెట్టండిరా అని కప్పెట్టించేసుకున్నాడు. అది 11 నిలువులు గోతులో కప్పెట్టించేసుకున్నాడు. ఇప్పుడు లోకేష్ పాత్ర ప్రభుత్వంలో ఆయన ఏం చెప్పాడు, ఎవడైతే దుర్మార్గంగా అరాచకంగా వ్యవహరించారో ఆ రాజకీయ నాయకుడైనా అధికారులైనా వ్యవస్థలో వ్యక్తులైనా ఎవరైనా కానీ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అని రెడ్ బుక్ కూడా పెట్టాడు. ఆ రెడ్ బుక్లో నోట్ చేస్తాం, వాళ్ళ చట్ట ప్రకారం శిక్షిస్తాడు. ఎక్కడ కూడా అతను లైన్ తప్పలేదు. అంటే ప్రభుత్వంలో ఉండాలా లేకపోతే పార్టీ వ్యవహారాలు? అయితే ఆయన ఏమన్నాడు, నేను ప్రభుత్వంలో నేను ఏ పదవి తీసుకోవాలని చెప్పాడు. మంత్రి పదవులు అది చంద్రబాబు గారి దగ్గర ఇలాంటి విలేకరు అడిగితే అది ఆయన ఇష్టం ఏంటి, అది నేను నిర్ణయించాలని చెప్పాడు. అంటే ప్రజలు కోరుకున్నవాడు, ప్రజల్లో కష్టపడగలిగినవాడు, ప్రజల పట్ల అవగాహన ఉన్నవాడు, ఆయనకు ఒక బాధ్యత ఉండాలి. పార్టీ బాధ్యతలు నిర్వర్తించడం చాలా మంచిది పార్టీకి. పార్టీ అనేటువంటి దాన్ని ఇప్పుడు లోకేష్ గారి పట్ల చాలా ఆశగా చూస్తున్నారు పార్టీ వాళ్ళు. ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీకి ఇంత ఊపిరావడం కారణం అతనే. తెలుగుదేశం పార్టీ ఇవాళ 1 సంవత్సరం లోపల అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వెగటు వల్ల తెలుగుదేశం పార్టీకి ఆదరణ వచ్చింది. కానీ ఎప్పుడైతే లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టాడో
అసలు జనాలకి మాకు ఒక నాయకుడు దొరికేట్రా బాబు అని ఆనందం వచ్చింది. అందరికీ బెంగే ఉంది, చంద్రబాబు గారు అలాగే రాయలేక ఉన్నా కానీ ఈయన తర్వాత ఎవరైనా ఆలోచిస్తారు. వీళ్ళందరూ నిత్య శంకుతులు తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళకి ఈ ప్రమాణ స్వీకారం ఇదాగా కూడా జారిపోతూ ఉంటాయి అన్నీ. అంత పీక్కు తినేయారు నన్ను. ఏదన్నా ఎవడో వచ్చి ఆరామస్తాను పోరా ఉస్మాన్ అలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఇదేంటి ఇలా వచ్చేస్తున్నాను కానీ టపాల్మని 100 ఫోన్లు ఏంటి ఇలా కంటున్నాడు. ఓరు బాబు 37 మంది చెప్పారా బాబు, నేను రోజు చెప్తున్నాడు సింగిల్ డిజిట్ వస్తుందని కంగారు పడకంటా అంటే మన మాట నమ్మరు. ఆ డబ్బులు తీసుకుని చెప్పి వాళ్ళ మాట నమ్ముతారు. మన డబ్బులు లేకుండా ఫ్రీగా చెప్తున్నాం కదా, మన మాట నమ్మరు. ఇలాగా ఇప్పుడు ఈ నాయకుడు అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మయ్య అనుకున్నారు వాళ్ళు. ఓకే, మనకు దొరికారు బాబు అక్కడ. కానీ తెలుగుదేశం అనుకున్నట్టుగా 40% పైగా యువ నాయకత్వమే దొరికినట్టు అయింది తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఎవడే ఆడిపోసుకున్నా, కుల ముద్ర వేసిన, విషం కక్కిన, మీరు గుర్తించి కలిసేటప్పుడు నేను ఎంపీ, అవును, ఒక సాధారణ ఎంపీటీసీ జడ్పీటీసీ, అతని దగ్గర ఢిల్లీ వెళ్తే టికెట్ డబ్బులు కూడా లేవు. చంద్రబాబు గారు అడిగాడు అంటే అతను ఎంపీ అయిపోయాడు. అతనికి అవకాశం ఇచ్చారు అంటే ఇది డబ్బులు పార్టీ, డబ్బులు తీసుకుని పార్టీ టికెట్లు ఇస్తారనేటువంటిది ముట్టిదే కదా. పూతలపట్టు ఎమ్మెల్యే ఒక సాధారణ జర్నలిస్ట్, నా మిత్రుడు. అవును అవును, ఎమ్మెల్యే అయిపోయాడు. ఆయనకు వచ్చిందా, దానికి ఎంత ఒత్తిడి వచ్చింది తెలుసా? సినిమాల్లో నటించేవాళ్ళు నాకు తెలుసు అది. ఓకే, నేను స్వయంగా ఆ సినిమా నటులు కూడా చాలా మంది ట్రై చేశారు. సో ప్రయత్నం ఒత్తిడి తీసుకొచ్చారు. అవునవును, నో అని అతను ఇచ్చారు. అవును, రంపచోడవరం అంగన్వాడీ టీచర్. అవును, ఆ అమ్మాయి మీద కూడా ఎంతో దుష్ప్రచారం చేసి ఆ అమ్మాయి వైసీపీ కోవట్ అని కూడా చెప్పారు కొంతమంది. ఏంటండి ఇలాగా వాళ్ళు ఈసారి పర్ఫెక్ట్ సెలక్షన్ ఎక్కడా కూడా. కరెక్ట్. మీకు లోకేష్ గారు ముద్ర, ఆ స్టాంప్ కనపడుతుంది. రాజమౌళి సినిమాకి పడాలని వేస్తాడు లాస్ట్లో. పరిపాలనలో కూడా అది కనబడాలి, డెఫినెట్గా కనపడుద్ది. ఎందుకంటే ఒకటండి, మీకు అధికారులు అందరూ కూడా సిగ్గు లేకుండా వచ్చినా కానీ చంద్రబాబు గారు ఎవరా మీరు అని చూసాడా, ఇట్ సెల్ఫ్ ఇండికేషన్. అంటే గతంలో 99లో ఏం చేశాడంటే చంద్రబాబు గారు, అప్పుడు దాకా వెనకాల కోవర్ట్ ఆపరేషన్, రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతేనండి. వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళరండి, వాళ్ళ దారి అడ్డదారి ఫోల్గా మాడతారు. వాళ్ళని కొనేసుకుని వాళ్ళతో లైన్అప్ చేసి అవతల రహస్యాలు తెలుసుకుని వాళ్ళు దెబ్బేద్దాం చూస్తుంటారు. అలాగ అప్పుడు చేస్తే ఈయన కనిపెట్టుకోరు ధర్మరాజు. వాళ్ళు మళ్ళీ వచ్చి చేతులు నలుపుతుంటే అబ్బాయి రాజకీయాలన్నీ ఎలక్షన్ దగ్గరండి, తర్వాత మళ్ళీ కలిసి పని చేసుకుందాం అన్నాడు. దెబ్బేసాడు. జవహర్ రెడ్డి వాళ్ళని అప్పుడు బ్యాచే. ఇప్పుడు వాళ్ళు విషపు వెర్రితలు వేసేసింది ఆ మొక్కలన్నీ. విషపు గాలి వచ్చేస్తుంది, కలుషితం చేసేసారు వాళ్ళందరూ. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇక మీదట అలా ఉండవు రాజకీయాలు, దరిదాపులో రానివాడు వాళ్ళందరూ. ఇక మీదట అలా ఉండవు రాజకీయాలు. మీకు 6-5 స్కానింగ్లు తీసేస్తారు, ఎక్కడ దాక్కున్నా ఆ రోగం క్రిమి పట్టేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.